విమాన ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకురానుంది. ఇప్పటివరకు ఎయిర్పోర్ట్లో టీ, కాఫీ, సమోసా వంటివి కావాలంటే 100కు పైగానే చెల్లించాలి. ఒక సమోసా తినాలంటే 400 కంటే ఎక్కువే ఇవ్వాలి. టీ ధర 100కు పైగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం టీ కోసం 10 చెల్లిస్తే చాలు. అలాగే సమోసా 20కే చెల్లించవచ్చు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదాన్ యాత్రి అనే కేంద్ర ప్రభుత్వ పథకంను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఇప్పటికే కలకత్తా ఎయిర్పోర్ట్లో ప్రారంభించారు. త్వరలో దీనిని దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్తో పాటు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లు వీటిల్లో కూడా ఉదాన్ యాత్రి క్యాప్లను అమలు చేస్తారని అంటున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే అతి తక్కువ ధరకే స్నాక్స్ అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారనేది మాత్రం తెలియలేదు. ఈ పథకంలో ఎయిర్పోర్ట్ వెళ్లే వారికి సౌలభ్యంగా మారనుంది. ఇప్పటివరకు ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఆహార పదార్థాలు లభిస్తున్నాయని, సాధారణ ప్రయాణికులకు 2000తో అన్లిమిటెడ్ ఫుడ్ను అందిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు ఆఫర్ వరిస్తే కేవలం 2కే కడుపు నిండా భోజనం చేయొచ్చు. అయితే ఇది అన్ని క్రెడిట్ కార్డులకు వర్తించదు. సెలెక్ట్ చేసిన కొన్నిటికి మాత్రమే వర్తిస్తాయి. వీటికి లాంజ్ వర్తిస్తుందా లేదా అనేది ముందే బ్యాంకులలో అడిగి తెలుసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.